శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బీజేపీలో చేరిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం కీలక పదవిని ఇచ్చింది. రాఘవ్ చద్దాను రాజ్యసభ పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్. మొత్తం ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ మేరకు చైర్మన్ నామినేట్ చేశారు. కమిటీలో ఎంపీలు హర్ష్ మహాజన్, గులాం ఆలీ, శంభు శరణ్ పాటిల్, మయాంక్ కుమార్ నాయక్, బీదా మస్తాన్ రావు, మాదర్ హిషాం, సుభాషిన్ నార్జరీ, సంతోష్ కుమార్ ఈ 10 మందికి దీంట్లో చోటు దక్కడం జరిగింది. ఇక ఏప్రిల్ 26న ఆప్ ని వదిలి బీజేపీలో చేరారు 6 మంది ఎంపీలు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, రాఘవ చద్దా బీజేపీలో చేరడం జరిగింది. ఇక ఇప్పుడు తనకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ లో సామాన్య జనాల దేశం దృష్టిని ఆకర్షించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు బీజేపీ ఆఫరు మంచి పార్లమెంట్ లో ఒక మంచి పదవి ఇచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాఘవ్ చద్దాకు మంత్రి పదవి దక్కుతుందంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం లాగా మిగిలిపోయే అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 10-15 రోజుల్లో 2 వారాల్లో కేంద్ర కేబినెట్ విస్తరిస్తారంటూ ఇప్పటికీ ఊహాగానాలు వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ ఏదైతే పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ హోదా దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మనకు రాఘవ్ చద్దాకి బీజేపీ ఇచ్చిన పదవిని గమనించినప్పుడు రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాఘవ్ చద్దాను పార్లమెంట్ లో పిటిషన్ ఆయా రాజ్యసభ ఎంపీలు పార్టీలు మారినప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన నేతలు ఫిర్యాదులు చేస్తుంటారు. ఆ ఫిర్యాదులు పరిష్కరించే కమిటీకి చైర్మన్ గా ఆయన నియమించింది ఏదైతే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆ రాఘవ్ చద్దాని కీలక పదవిలో నియమిస్తే ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు ఇది మంచి గిఫ్టే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే రాఘవ్ చద్దా ఊహించినట్టు సామాన్యుల తరఫున ఏదైతే ఫోన్ బిల్లులు కానీ, ఫోన్ రీఛార్జ్ అంశం కానీ, ఎయిర్పోర్ట్ లో సౌకర్యాలు కానీ, లేదా పన్నుల అంశం పైన కానీ రకరకాలుగా సామాన్య ప్రజల తరఫున మాట్లాడిన రాఘవ్ చద్దా ఒక్కసారి బీజేపీలో చేరగానే ఆయన సామాన్యుల తరఫున ప్రశ్నించే అంశాలు ఇంకా లేవనెత్తారు అంటూ కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో విమర్శలేని తర్వాత అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే 6 ఎంపీలు ఆప్ ని వీడి బీజేపీలో చేరారు. మరి వాళ్ళకు కూడా ఈ కమిటీలో ఏమైనా చోటు దక్కిందా? మిగిలినటువంటి వారి డీటెయిల్స్ ఏంటి? సరే, ఒక్కసారి మనం రాఘవ్ చద్దా రాజ్యసభ పిటిషన్ల చైర్మన్ గా నియమించారు. ఆయనతో పాటు ఎంపీలు హర్ష్ మహాజన్, గులాం ఆలీ, శంభు శరణ్ పటేల్, మయాంక్ కుమార్ నాయక్, బీదా మస్తాన్ రావు యాదవ్, జేబీ మాధుర్ హిషాం, సుభాషిష్ కుంటియా, రంగ్వా నార్జరీ, పి సంతోష్ కుమార్ మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ రాజ్యసభకు ఏప్రిల్ 26న రాఘవ్ చద్దాతో పాటు మరో 6 మంది ఆప్ పార్టీ గుడ్ బై చెప్పారు. ఆప్ అవినీతిమైంది, ఆప్ ఎంపీ సీట్లు అమ్ముకుందంటూ ఈ ఎంపీలు ఆప్ ఎంపీలు విమర్శలు చేసిన నేపథ్యం కూడా. అయితే ఇక్కడ ఈ కమిటీలో కీలకంగా రాఘవ్ చద్దాకి మాత్రమే కీలక పదవి దక్కింది. మిగిలిన వారికి ఎలాంటి అవకాశం లేదు. అయితే ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ కూడా రాఘవ్ చద్దాని ఒక ఎస్టాబ్లిష్ నాయకుడు చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఆధారంగా రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కుతుందని జరిగిన ప్రచారం కూడా అది ప్రచారం లాగే మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి నేరుగా సిపి రాధాకృష్ణన్ రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు. ఆయన పిటిషన్ కమిటీ చైర్మన్ గా నియమించడంతో దాదాపు ఈయనకు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈయనకు ఆశించిన స్థాయిలో కేంద్ర సహాయ మంత్రి కానీ, కేంద్ర కేబినెట్ పదవి కానీ దక్కుతున్నట్టు గతంలో జరిగిన ప్రచారం కూడా ఉట్టిదే అనేలాగా సమాచారం అనిపిస్తుంది. అయితే ఈ పిటిషన్ల కమిటీ చైర్మన్ అనేది కూడా ఒక రాజ్యసభలో అత్యున్నతమైన పదవి, ఉన్నతమైన పదవి. అలాంటి పదవి ఇచ్చిన తర్వాత కేబినెట్ లోకి అవకాశం ఉంటుందా లేదా అని చూడాలి. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా సామాన్యుల సమస్యల పట్ల సామాన్య కూడా ఆయన స్పందించే అవకాశం లేదంటే ఇప్పటికే నెటిజన్లు విమర్శలు చూపించారు. మరోపక్క ఆప్ కు సంబంధించిన పార్లమెంటరీ ఏదైతే రాజ్యసభలో ఉన్న
స్త్రీలను తీసుకుని పోయి నేరుగా బీజేపీలో విలీనం చేయడంతో ఆపు పార్లమెంటరీ పార్టీ కూడా అక్కడ విలీనమైనట్టు. ఎందుకంటే ఉన్న 10 మంది ఎంపీల్లో దాదాపు 7 మంది ఎంపీలు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో అక్కడ పార్లమెంటరీ పార్టీ కూడా విలీనమైనట్లు బీజేపీకి సంబంధించి అఫీషియల్ గా బీజేపీ లీడర్లు గానీ వీరు ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీలో ఉన్నప్పటికీ కూడా రాఘవ్ చద్దాకు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవి వస్తుందనేది ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం ఉపరాష్ట్రపతి నేరుగా ఏవైతే పిటిషన్ల కమిటీ చైర్మన్ గా నియమించారో ఆయనకు దాదాపు కేంద్ర కేబినెట్ లో అవకాశం లభించే అవకాశం లేదని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. నేను థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక బీజేపీలో చేరినటువంటి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం కీలక పదవి అయితే ఇచ్చింది. చద్దాను పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఇక దీంట్లో ఉత్తర్వులు జారీ చేశారు రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్. అయితే సామాన్యుల గొంతుకలాగా చాలా అంటే మనకి ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా ఎంపీ రాఘవ్ చద్దా కనిపిస్తూ ఉంటారు. సామాన్యుల మధ్యలో మెదిలేటువంటి అంశాలను తాను ఎప్పుడూ కూడా రాజ్యసభలో ప్రస్తావిస్తూ ఉండేవారు. కానీ ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి పరిణామాల వల్ల ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు రాజ్యసభ పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఇక దీంతో కేబినెట్ విస్తరణలో రాఘవ్ చద్దాకు చోటు లేకపోవచ్చు అని అయితే తెలుస్తోంది.